ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతాంబోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం తెలుసుకునేటువంటి అంశం గీతకు అధికారి. ఈ అంశం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. గీతా గ్రంథము పఠించుటకు అధికారి ఎవరు అనేటువంటి ప్రశ్న ఇప్పట్టున సామాన్యంగా ఉదయిస్తూ ఉంటుంది. మంచినీరు త్రాగుటకు అధికారి ఎవరు? దప్పికొన్నవాడు. అన్నము తినుటకు అధికారి ఎవరు? ఆకలి కలవాడు. ఔషధము సేవించుటకు అధికారి ఎవరు? రోగము కలవాడు. కాబట్టి భవరోగ పీడితులందరూ కూడా గీతా జ్ఞానం అనేటువంటి ఔషధమును సంసేవనము అధికారులు అవుతురు. కానీ భవరోగ పీడితులు ఎవరనేటువంటి సందేహం ఇక్కడ కలుగుతున్నది. పుట్టిన వారందరూ భవ రోగగ్రస్తులే. బాధను అనుభవించే వారందరూ కూడా సంసార వ్యాధి పీడితులే. పుట్టుట గిట్టుట అనేటువంటి చక్రములు తగులుకున్న వారందరూ కూడా ఏదో విధముగా ఈ రోగముచే ఆక్రమింపబడి వారే అవుతురు. కావున జాతి మత కుల వయో విశిష్టం లేక సర్వులను గీతా పఠనమునకు గీతా జ్ఞాన సముపార్జనకు అధికారులు అవుతారు. అయితే తనకు రోగము కలదని ఎరుగువాడు మాత్రమే ఔషధములకై ప్రయత్నించినట్లు, ఔషధముపై వైద్యునిపై విశ్వాసం గలవానికి మాత్రమే అవి చక్కగా పనిచేయనట్లుగా జనన మరణ రూప సంసార వ్యాధిచే తాను బాధపడుతున్నానని గుర్తెరిగిన మనుషుడు అటువంటి వాడు మాత్రమే గీతాది సద్గ్రంథ పఠమును ఇయ్యగుణను. మరియు ఆయా శాస్త్రములపైనను వానిని బోధించిన పుణ్యపురుషులపైనను అకుంఠిత విశ్వాసము కలవానికి మాత్రమే అవి ఉత్తమ ఫలితములు కలుగజేయును, తక్కిన వారికి కలుగజేయవు. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ గీతని చదువుటకు ఎవరు అధికారి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఈ క్రింది విధంగా ఆనసిచ్చిరి. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. ఓ అర్జున, ఈ గీతాశాస్త్రమును జనన మరణ రూపము సంసారము నుండి తప్పించుకొనాలంటే మనోవ్యాకులత్వం లేని వానికిని, గురువునందును ఈశ్వరుని అందును భక్తి లేని వానికి, పెద్దల శుశ్రూష చేయని వానికి, నన్ను నిందించువానికిని అనగా భగవంతుని నిందించువానికిని ఎన్నటికని బోధింపరాదు, అట్టి వాడు దీనిని చదవరాదు అని గీతాంతమున పరమాత్మ సెలవిచ్చిరి. మరియు ఏ మానవులు నా ఈ గీతాతత్వమును శ్రద్ధగల వారై అసూయ లేని వారై నిత్యము అనుష్ఠించుతుందరో వారు కర్మబంధము నుండి విడిపడుదురు. అట్లుగాక ఎవరు దీనిని ద్వేషించుచు చెప్పినట్లు ఆశ్చర్యంపక ఉందురో అట్టి వారిని సర్వజ్ఞాన రహితులుగాను బుద్ధిహీనులుగాను నశించిన వారుగా ఎరుగుమన్నారు. ఇదే ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసవయువంతో శ్రద్ధావంతో అసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః ఏ త్వదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః అన్నారు. ఇట్లా అనేక చోట్ల వేరే చోట ప్రస్తావించారు. కాబట్టి శ్రద్ధా విశ్వాసములు కలవారందరూను తరింప కుతూహలం కలవారందరూ కూడా గీతకు అధికారులు ఎదురు. మానవాహ అని సర్వసామాన్య పదమును భగవాను ప్రయోగించినందువల్ల జాతి మత కుల భేదము లేకుండా సమస్త మానవ కోటియు గీతా సంసేవనమునకు పూర్ణమైనటువంటి అధికారం కలిగి ఉన్నదని స్పష్టపరిచినట్లయినది. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.